జిల్లా వడమాలపేట మండలంలో మండల నాయకుల ఆదేశాలతో పంచాయతీ సెక్రటరీ పవిత్ర ఉద్యోగరీత్యా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బాధితురాలు అమ్మనమ్మ వాపోయారు. వడమాలపేట మండలం తడుకు రిజిస్ట్రేషన్ అయి ఉన్న తన సొంత స్థలంలో జీవనం కోసం అమ్మనమ్మ వృద్ధురాలు దుకాణం పెట్టుకుని కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తూ గవర్నమెంట్కి సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లిస్తూ పంచాయతీ పన్నులు మరియు కరెంటు మీటర్ కూడా ప్రతి నెల బిల్లులు చెల్లిస్తూ ఉంది. గతంలో కొత్త మీటర్ తీసుకురావడానికి అప్రూవల్ చేశారు. ఇప్పుడు అదే మీటర్ షిఫ్టింగ్ కు మళ్లీ పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ తీసుకోమన్నారు. పలుసార్లు సెక్రటరీ దగ్గరికి తిరిగినప్పటికీ రోజుకు ఒక్కొక్క కారణాలు చెబుతూ చివరకు ఈ రోజు అన్ని వెరిఫికేషన్లు చేసి మా పరిధిలో లేదని, పుత్తూరు పంచాయతీ పరిధిలో ఉందని అక్కడ పర్మిషన్ తీసుకోమని చెప్పారు. గతంలో తడుకు పంచాయతీలో ఇచ్చినటువంటి పర్మిషన్ ఇప్పుడు పుత్తూరు పంచాయతీ పరిధిలోకి ఎలా వెళ్ళిందో అర్థం కాక బాధితురాలు వాపోతున్నారు. ఇకనైనా ఇలాంటివి మండలంలో పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా డిపిఓ మరియు మండల ఎంపీడీఓ సెక్రటరీ పైన తగు చర్యలు తీసుకుని బాధితురాలు అమ్మనమ్మకు తగు న్యాయం చేయాలని కోరారు. రూమ్కు కరెంట్ పెరికేసినారు, మీటరు అది అయితే షిఫ్టింగ్ ఛార్జ్ కట్టమన్నారు. అది కడతాం, ఒక్కరోజు టైం అడిగినాము. ఒకరోజు టైం అయితే కూడా ఇవ్వకుండా పెరికేసినారు. సరే దాన్ని కడదామని చెప్పేసి నిన్న చెప్పినాము. వచ్చినాము ఆఫీస్ కాడికి, ఈరోజు వచ్చాము, చూసుకొని వచ్చినారు, కడతామన్నాము. కాగితం ఇస్తే తీసుకొని మధ్యాహ్నం పైన ఇస్తానన్నారు అనేసి ఉన్నాను. ఇప్పుడు వచ్చినాను, వచ్చేసరికి వెళ్ళిపోయినారు. టైం 3:18 వచ్చినాను. వచ్చేసరికి వెళ్ళిపోయినది. ఇప్పుడు ఇస్తానన్నారు, అది ఇస్తానన్నారని మేము అడిగితే మాది కాదు, తడక పంచాయతీ అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను అడగాలని వచ్చేదానికి ఇక్కడ లేదు. అది తీసిపోయి కాగితం తీసిపోయి కట్టాలనుకొని వచ్చి నేను షిఫ్టింగ్ కార్డు కడతామనేసి వచ్చి నేను మీ దయచేసి మాకు మేలు చేయండి అడగామనేసి వచ్చి నేను వెళ్ళారు. టైం 3:18 వచ్చేసరికి